హలో రవి. అన్నా చెప్పండి అన్న. ఆ, ఏం చేస్తున్నావు? ఏలూరు వచ్చానన్న, పొలానికి ఏం మందు కట్టాలి, మందులు తీసుకురావడానికి వచ్చా. అవునా, ఒక్కసారి నువ్వు నాకు ఫ్రీ ఉన్నాక కాల్ చేస్తావా? పర్లేదన్న, చెప్పండి అన్న. ఆహా, ఏం లేదు. ఇప్పుడు ఈ నావిగన్ ఇది నడుస్తుంది కదా. అవునన్న, చూసాను. అది మీద ఏంటంటే ఈ పచ్చ మీడియా గానీ, ఈ పచ్చ బ్యాచ్ గానీ, వీళ్ళందరూ కొంచెం ఈ నెగిటివ్ ట్రెండ్ గానీ, ఇట్లా ట్రాల్స్ అవి ఇవి చేయటం ఎన్ని చేస్తా ఉంటున్నారు. ఆ, సో దీని మీద మనం ఏంటంటే ఒక పాజిటివ్ ట్రెండ్ చేద్దామని చెప్పి నేషన్ వైడ్ గా ఒకసారి నీకు కాల్ చేశాను. ఇప్పుడు నీ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఉంటారు కదా, ఆ, ఇంతకు ముందు చేసిన వాళ్ళు డియాక్టివేట్ అయిన అంటే వాళ్ళంతా అంత యాక్టివ్ గా లేని అకౌంట్స్ కానీ ఒక్కసారి వాళ్ళందరితో మాట్లాడి కొంచెం దీన్ని యాక్టివ్ గా మనం ట్రెండ్ చేయాలి నేషన్ వైడ్. కాల్ చేశాను. అన్న సబ్జెక్ట్ మనం టచ్ అయిపోవడమే బెటర్ అన్న. ఏ అది ఫుల్ నెగిటివ్ అవుతుంది అన్న మనకి. ట్రోల్ చేస్తున్నారు ఫుల్ గా. నేను అదే కదా, వాళ్ళు ట్రాల్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మన అందరం దాన్ని పాజిటివ్ గా తీసుకెళ్ళాలి కదా ముందుకి. అంటే జనాలకి ఫ్యాక్ట్స్ ఏంటో చూపించాలి కదా మనం. అది చూస్తేనే కదా జనాలకి అర్థమయ్యేది. అంటే ఇప్పుడు మనం ఇవన్నీ చూపించకపోతే కనుక జనాలు ఇప్పుడు వాళ్ళు చెప్పేదే నమ్ముతారు. వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకుంటారు. అంటే మొన్నటి వరకు 3 రాజధానులు అన్నాం కదన్న. మళ్ళీ ఇప్పుడు మావిగా మన మన ఎనలిస్టులే మనల్ని ట్రోల్ చేస్తున్నారన్న డిబేట్లో. ఎవరు? కేఎస్ ప్రసాద్ అన్నాడు కన్నా. మొన్న నేను కాల్ ఆ, చేస్తే ఆ, బూతులు ఒక్కటే వాడలేదు కానీ ఇంకా ఫుల్ గా తిట్టి వదిలేశాడు జగన్ అని. ప్రెస్ మీట్లు పెట్టిన ప్రతిసారి జోకర్ అవుతాడు, ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టడం అలాంటప్పుడు అని చెప్పి ఫుల్ గా తిట్టాడు. ఆడి బొంద. ఆడికి నైట్ నైట్ తాగితే ఏం మాట్లాడతారో వాడికి తెలియదు. వాడు ఏంటంటే వాడికి అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదని ఫ్రస్ట్రేషన్ తో వాడు 100 మాట్లాడతాడు. అంటే అన్న, మేము గ్రౌండ్ లో ఉంటాం కదన్నా, మేము చూస్తాం కదా, టీ షాపుల్లో అయినా ఎక్కడైనా మేము బయట తిరుగుతాం కదా, మనకి ఫుల్ కామెడీ చేసి వదిలేస్తున్నారన్న. అందుకని అందుకనే ఇప్పుడు మనం పాజిటివ్ ట్రెండ్ చేద్దాం అంటున్నా. ఇప్పుడు అప్పుడు అవన్నీ లీడర్స్ చూసుకుంటారు. అవి కాన్స్టిట్యున్సీలో ఎట్లా చేయాలి, ఏంటి, ఎట్లా తీసుకెళ్లాలనేది మనం సోషల్ మీడియా వరకు మనం ప్లాన్ చేద్దాం. ఎట్లా ట్రెండ్ చేయటం, ఎంత పాజిటివ్ గా తీసుకెళ్ళటం. సో అందుకని ఒక్కసారి నువ్వు మన వాళ్ళని యాక్టివ్ చేయి. లేకపోతే ఈ పచ్చి మీడియా, లేకపోతే ఈ పచ్చ బ్యాచ్ వీళ్ళే చెప్తే అదే జనాలు నిజం అనుకుంటారు. మన వాళ్ళకైతే చెప్తా అన్న, నాకు కొంచెం కష్టం అన్న. ఎందుకు? ఇప్పుడు నిన్ను కూడా ఇంకా ఫుల్ గా వేసుకుంటారన్న. సరే, అట్లీస్ట్ వాళ్ళన్నా ఇచ్చేయను. మరి నీకు తెలిసిన వాళ్ళు కానీ, ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో వాళ్ళు కానీ మన వాళ్ళు కాన్స్టిట్యున్సీ వాళ్ళు మట్టికి అందరికీ ఇంటిమేట్ చేస్తా. మన పార్లమెంట్ లో వాళ్ళందరికి కూడా, ఏలూరులో మన పాత పేజీ వాళ్ళందరికీ చెప్తా నేను. అంటే మనకి లాస్ట్ టైం చేసిన వాళ్ళందరికీ. సరే, ఒకసారి గుంటూరు వచ్చినప్పుడు రా, ఒకసారి కాల్ చేయ నాకు. సరే అండి. ఓకేనా? ఓకే. సరే, బాయ్. బాయ్.